అంటే లెక్క లేదు. ఏళ్లుగా 62 మంది వైద్యులు విధులకు గైర్హాజరు. నోటీసులతో చర్యలకు ఉపక్రమించిన వైద్య శాఖ. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా 62 మంది వైద్యులు ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్ళు ఆడింది ఆటగా మారి సాగిపోయింది. రాజకీయ అండదండలు ఇతరత్ర ఆశీస్సులు ఉండడంతో ఇన్నాళ్ళు వీరి జోలికి వెళ్లే నాదుడే లేకపోయారు. కొందరు అనధికారిక గైర్హాజరు సిఫార్సులతో క్రమబద్ధీకరిస్తుండటంతో చర్యలంటే మిగిలిన వారిలోనూ భయం లేకుండా పోయింది. పరిస్థితి గతి తప్పుతుండడంతో ఎట్టకేలకు వీరిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతి లేకుండా ఏడాదికి పైగా విధులకు గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది అన్నట్టు అర్థనిచ్చారు. దీనికి నోటీసులు ఇచ్చామంటే డిఎంఈ స్టేట్మెంట్. వాస్తవంగా అట్లాంటి వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రొఫెసరు ఆ డాక్టర్ ఉన్నారని ప్రభుత్వం వేరే వాళ్ళని నియమించదు. కానీ ఆ ప్లేస్ గ్యాప్ వలన ఎంతమందికి వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోయినాయి. అలాగే వీళ్ళు జీతాలు ఎలా తీసుకుంటారు డ్యూటీలకు గైర్హాజరు కాకుండా? అంటే పచ్చి దగా కదా, పచ్చి మోసం కదా. ఇట్లాంటి వాటి మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరు? కేవలం డిపార్ట్మెంట్ యాక్షన్ ఎందుకు తీసుకుంటారు? అదొకసారి ఆలోచించుకోవాల్సి.